మొక్కజొన్న నాటుకున్న 15 నుంచి 20 రోజుల్లోనే పంటలో కలుపు మొదలవుతుంది. అయితే కలుపు మొక్కల వల్ల పంటలో ఎదుగుదల ఆగిపోయే అవకాశం ఉంది. అందుకే రైతులు పంట నాటుకున్న 20 నుంచి 30 రోజుల్లో లేదా కలుపు మొక్కలు 2-3 ఆకు దశలో ఉన్నప్పుడు క్యాలరీస్ ఎక్స్ట్రా అనే మందును పిచికారీ చేసుకోవాలి. 1400 ml క్యాలరీస్ ఎక్స్ట్రాను 200 లీటర్ల నీటిలో కలిపి 1 ఎకరాకి పిచికారీ చేసుకున్నట్లయితే 3 రోజుల్లో గడ్డి జాతులు, 7 రోజుల్లో తుంగ జాతులు నశిస్తాయి. తద్వారా మొక్కజొన్న ఏపుగా ఆరోగ్యంగా పెరిగి రైతులు మంచి దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. ఎంత మంచి విత్తనం నాటుకున్నా, ఎంత సస్య రక్షణ చేసినా ఆశించినంత దిగుబడి రావడం లేదా? అయితే మీ భూమిలో లఘు లేనట్టే. భూమిలో లఘులేని రైతులు ఎంత పెట్టుబడి పెట్టినా ఫలితం శూన్యం. అందుకే భూమిలో లఘులేని రైతులు ఈ బూమ్క్రిస్ట్ వాడి లఘును పెంచుకోవచ్చు. ఈ బూమ్క్రిస్ట్లో ఉన్నటువంటి 8 రకాల బ్యాక్టీరియా రోజు రోజుకు అభివృద్ధి చెంది మీ నేలను సారవంతం చేస్తుంది. తద్వారా రైతులు తమ పంటలో 20 నుంచి 30% వరకు అధిక దిగుబడి పొందే అవకాశం ఉంది. మరిన్ని వివరాలకు ఇక్కడ కనిపిస్తున్న నంబర్లకి సంప్రదించవచ్చు.